ఉన్నారు? నేనైతే మస్తున్నా. నిన్న రావాలనుకున్నాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను. కానీ ఏ రోజు ఖచ్చితంగా రావాలని వచ్చాను. ఇక ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? మా అక్క గురించా? కానీ ఏం చేద్దాం, మా అక్క రాలేదు. 2 days నుండి బాగా వైరల్ ఫీవర్తో బాధపడుతుంది. ఇక వర్షాకాలం అంటే ఇదంతా కామన్, ఇవి పట్టించుకోకూడదు. ఎందుకంటే జ్వరం వస్తుంది, పోతూ ఉంటుంది. ఈ సోదంతా మీకెందులో కానీ ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. గవర్నర్ వైఖరిపై మంత్రి గరం గరం. ఏం జరిగిందో చెప్తాం మీకు ఈ వివరం. మా బళ్ళు మాకే కావాలంటూ పోరగాళ్ళు చేస్తున్నారు ధర్నాలు. యాసంగిలో పత్తి రైతులు పాటించాలి ఇదే పద్ధతి. భారీగా వర్షాలు, మూసీ నది చూపిస్తుంది యాశాలు. గవర్నర్ అంటే ఏంటి? గవర్నర్ అంటే ప్రతి ఒక్క దాన్ని నియమించేది అని అంటాం. ఎందుకంటే ఏజియో రన్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ దగ్గర నుండి సంతకం రావాలి. ఇలా గవర్నర్ పనులు మాత్రమే చేయాలి. కానీ గవర్నర్ పనులు వదిలేసి వేరే పనులు చేస్తే ఏం జరుగుతుంది? ఇలా వ్యతిరేకలు స్టార్ట్ అవుతాయి. ఇక టీఆర్ఎస్ వాళ్ళందరూ మన గవర్నర్ మేడం మీద బాగానే ఫైర్ అవుతారు. ఇప్పటిదాకానేమో ఉన్నదాకానేమో కేసీఆర్కి గవర్నర్కి పడతలేదని చెప్పి అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి, టీఆర్ఎస్లో ఉన్న మంత్రులకు సైతం గవర్నర్ మేడంకి కూడా ఇక భర్తలేనట్టే ఉంది. ఇక తాజాగానే అయితే గవర్నర్ తమిళిసై వైఖరిపై మంత్రి జగదీష్ రెడ్డి సార్ అయితే మంచిగా ఫైర్ అయినట్ట. మరి గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నది మర్చిపోయినట్టుందని చెప్పేసి ఘాటు విమర్శలే చేసిండట. మరి బీజేపీ కార్యకర్తలు చేసే గలీజ్ కామెంట్లు కూడా నీ నోట్లోంచి రావడం ఏంది, ఇది విద్దుడం అని చెప్పేసి అన్నాడట. మరి కేసీఆర్ రాజకీయాలు గవర్నర్కి ఏం సంబంధం అంటూ హాట్ కామెంట్స్ చేసిండట. గవర్నర్ బీజేపీ కార్యకర్తనా లేకపోతే గవర్నరా అని చెప్పేసి చెప్తున్నట. మరి బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కాని చేస్తున్నారు. మరి మీడియాలో అట్రాక్షన్ కోసం పోటీలు పడి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డాట జగదీష్ రెడ్డి సార్. ఏదేమైనా సరే ఇక్కడ ఒక విషయం ఏంటంటే టీఆర్ఎస్ అంతా కలిసి గవర్నర్ మేడం అయితే బాగానే టార్గెట్ చేసిండు. మరి గవర్నర్ మేడం ఇదైతే ఏదో జర విడ్డూరుగానే ఉంది, నువ్వైతే జాగ్రత్తగానే ఉండు. ఇక ఇదంతా ఎందుకు కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా. ఇది అమాయకత్వము, తెలివి తక్కువతనము, వాళ్ళు తొందరపడుతున్నాము, ఇది వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది. నేను గతంలోనే ఒకసారి వారు గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన స్పష్టంగా, గవర్నర్ లాగా ఉండాలి కానీ గవర్నర్ గారు ఒక పార్టీ నాయకుడిగానో నాయకురాలుగానో ఉండడం కరెక్ట్ కాదని మీకు ఇవాళ స్పష్టంగా అర్థమైంది. గవర్నర్ గారు మాట్లాడిన మాటలను బట్టి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారి రాజకీయాల గురించి వెళ్ళి ముఖ్యమంత్రి గారు దేశ రాజకీయాలు చేస్తాడా, రాష్ట్ర రాజకీయాలు చేస్తాడా ఏందనే విషయంలో గవర్నర్ గారికి ఏం సంబంధం అండి? ఇది చాలు. గవర్నర్ గారు ఏ రకంగా రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారో, తెలంగాణలో బీజేపీ కార్యకర్తగా ఎట్లా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ ఇంకోటి కావాలని నేను అనుకోవడం లేదు. స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు కూడా. ఇవాళ రాజ్భవన్ కూడా రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మారుతుంది అనే విషయం మీకు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఏమక్కడ ఉంది చెప్పండి? అసలు కేసీఆర్ గారు ఏం రాజకీయాలు చేస్తాడో, కేసీఆర్ గారు ఏం చేస్తాడనే విషయం వీరికి ఏమవసరం? గవర్నర్ గారికి కేసీఆర్ గారు గవర్నర్ గారిని అడిగి చేస్తాడా దేశ రాజకీయాలు చేయాలన్నా, రాష్ట్ర రాజకీయాలు చేయాలన్నా, ఎక్కడ చేయాలన్నా? ఇది అమాయకత్వము, తెలివి తక్కువతనము, వాళ్ళు తొందరపడుతున్నాము, వాళ్ళే ఆలోచించుకుంటే మంచిది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు తక్కువగా ఉంటే మేడంలు టీచర్లు కూడా కొంచెం తక్కువగా ఉంటారు. ఇంకా పిల్లలు చాలా తక్కువ వస్తే ఏం చేస్తారు? అప్పుడు వేరే స్కూల్ దగ్గరలో ఉన్న స్కూల్లో కలిపేస్తారు. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు, టీచర్లు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి స్టడీ కొంచెం బాగా పెరుగుతుంది అనుకుంటారు. కానీ మా స్కూళ్ళు మాకే కావాలి, మా బళ్ళు మాకే కావాలంటూ ఎట్లా ధర్నా చేస్తున్నారు పోరగాళ్ళు. ఇక పాఠశాల అంటే ఎవరికి ముద్దు లేదు చెప్పండి. ఏ పాఠశాలైనా ఎవరికైనా ముద్దే. ఎందుకంటే ఎంత చదువుకున్నా కానీ ఆ పాఠశాల అంటే ఎవరికైనా ముద్దే. దాంట్లో కష్టమైన నష్టమైన చదువు నేర్పించే పాఠశాల అంటే తల్లితో సమానం. అయితే ఇలాంటి కథే మరొకటి జరిగింది. ఇక మా పాఠశాలలు మాకే కావాలని చెప్పేసి పోరగాళ్ళు అయితే డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పోయి ధర్నా చేయడం మొదలుపెట్టారు. అయితే అసలు కథ ఏంటంటే ఈ స్కూల్లో అంట పోరగాళ్ళు చాలా తక్కువగా ఉన్నారంట. దీంతో ఈ స్కూల్ను పక్కలో ఉన్న హై స్కూళ్ళలో కలిపి రెండు ఒకే చోట చేద్దామని చెప్పేసి అనుకున్నారంట అధికారులు. అయితే దీంతో మా స్కూల్ మాకు దూరం అవుతుందని చెప్పేసి ఒక్కంగా పోరగాళ్ళు అయితే చాలా నాజుగ్గా ధర్నా చేయడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ ఇక్కడ కాకుండా అంబేద్కర్ సార్ దగ్గర పోయి ధర్నా చేయడం అయితే మొదలుపెట్టారు. ఇక ఇట్లాంటి కథలు అయితే వేరే చోట జరగకుండా మీరు కొంచెం జాగ్రత్త పడితే పోరగాళ్ళకి ఎట్లా అట్లా సారు కొంచెం సౌతులో ఇచ్చి
హెల్ప్ చేస్తే పోరగాళ్ళు కూడా దాంట్లో మంచిగా నిమ్మలంగా చదువుకుంటారు. హక్కు అటువంటి ప్రాథమిక హక్కును కాల రాస్తున్నటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని, ఇక పిల్లలకు ఆ ప్రాథమిక విద్య దూరం చేయకూడదని, ఏదైతే రాజ్యాంగం ద్వారా విద్యా హక్కును అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ చిన్నపిల్లల తరఫున మరి రిప్రజెంటేషన్ కూడా అందిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మా పిల్లల్ని మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మరి పిల్లల్ని పొద్దుటే ఉదయం పంపించాలంటే మాకు చాలా కష్టం అండి. అదే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు పనికి వెళ్ళి పిల్లల్ని పంపించి పనికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. అదే అందుకని మేము పిల్లలను పోరాడుతున్నాము. అందుకని మా బడి మాకే కావాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నామండి. మా స్కూల్ మాకే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మేమందరం పని చేసుకునే వాళ్ళము, పొద్దుటే పనికి వెళ్ళిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించి మేము పనికి వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ అంటే మా ఊర్లో ఉంటారు కాబట్టి పిల్లలు ఏమో సాయంత్రం వరకు ఉన్నా అంత ఇబ్బంది అనిపించదు. హై స్కూల్కి వెళ్ళారంటే మాకు బస్సులు తిరుగుతున్నాయి, స్కూల్ వ్యాన్లు తిరుగుతున్నాయి. పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఎలా వస్తారో మాకు భయంగానే ఉంటుంది. మా స్కూల్ మాకే కావాలి, మా ఊర్లోనే ఉండాలి, మా గ్రామంలోనే స్కూల్ ఉండాలి. చచ్చిరాని ఎదురున్నారు చూడు. పిల్లలు ఇప్పటి నుంచి హెచ్ఎం గారికి, హెడ్ మాస్టర్ ఎవరైతే హై స్కూల్ మాస్టర్ గారికి, ఎంఈఓకి, కలెక్టర్కి అన్ని చోట్ల రిప్రజెంటేషన్ చేశారు. వారు ఎవరు కూడా స్పందించలేదు. అందుకే ఈ రాజ్యాంగాన్ని రచించి ఏదైతే విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, విద్య అనేది ప్రాథమిక హక్కు. అటువంటి ప్రాథమిక హక్కును కాల రాస్తున్నటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని, ఇక పిల్లలకు ఆ ప్రాథమిక విద్య దూరం చేయాలి. ఇక వానాకాలం అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది వరి. ఇక వరితో పాటు వానాకాలంలో ఏమేమి పండిస్తారో అవి పంటలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎండాకాలంలో కూడా చాలా వరకు వరి వేసుకుంటారు, ఎందుకంటే వరి కొంచెం బెనిఫిట్గా ఉంటుందని వేసుకుంటూ ఉంటారు. కానీ వానాకాలంలో ఖచ్చితంగా పత్తి వేసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల. అయితే వేసవి కాలంలో కూడా పత్తి వేసుకుంటే చాలా లాభం అంటూ చెప్తున్నారు సారు. ఇక వ్యవసాయానికి వచ్చేసరికి పత్తి మాత్రం మేలని చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇక వర్షాకాలంలోనే కాదు వేసవి కాలంలో కూడా పత్తి సాగు చేయమని చెప్పేసి మన వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ కూడా చెప్పిండు. ఎందుకంటే పత్తి మంచిదని చెప్పేసి 24 గంటల కరెంట్ అవసరం లేదని చెప్పేసి, దాంతోపాటు పత్తికి కావాల్సిన నీళ్లు అవి ఇవి మొత్తం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కష్టాలు ఏమీ లేకుండా పత్తి సాగు కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఒక రైతు వెంకటేశ్వరరావు సార్ కూడా గిట్టాంటే చేసిండంట. దాంతో వ్యవసాయంలో పత్తి మంచి కలిసి రావడంతో అందరు గిదే పాటలు నడవండి, మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మన మంత్రి సార్ విసిరిండు. ఇక రైతన్నలు ఏదైతే ఏంది పత్తి కూడా ఒక నెల వేసి చూడండి. ఒక ఎండాకాలంలో వేసిన తర్వాత లాభం వస్తే మంచిది, నష్టం వస్తే ఇంకా ఏం చేస్తాము, మీ కష్టం మీ లాభం దేవుడు మంచిగా చూడాలని మేము కోరుకుంటాం. చాలా సంతోషం, మీకు శుభాకాంక్షలు చెప్తామని వచ్చాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక అనుభవం అనేటువంటిది, ఏదైనా ఒక వినూత్నమైన ఆలోచన మనిషి ఎప్పుడైనా సరే మానవ సమాజం పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నూతన ఆలోచన చేసి దాన్ని ఒక ప్రయోగం చేసి అది విజయం సాధిస్తే తదుపరి వాళ్ళకి అదే విజ్ఞానం. విజ్ఞానం ఎక్కడి నుంచో ఉండదు, విజ్ఞానం అంటేనే అది. భక్తిలో యాసంగి విజ్ఞానానికి మీరు నాంది పలికినారు. మీకు
వ్యవసాయ శాఖతో సార్ వాళ్ళ వైపును కూడా పిలిచింది చేంజ్ ఉండే సార్ ప్రతి మామూలైతే వానాకాలం స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, ఎండాకాలంలో ఎండలు పెరిగే టెంపరేచర్కి సెకండ్ ఫేస్ట్ అంతా 0 పంట మీద ఉన్నప్పుడు హార్వెస్ట్ అయ్యే ముందు చుట్టుముట్టు రైతులు చూసి వెళ్ళారా? ఎండాకాలంలో ఎట్లా పంట 500 మంది రైతులు చూసిపోయినారు. అందులో ఎంతమంది ఇప్పుడు సన్నద్ధమవుతున్నారు అంటే మళ్ళీ డిసెంబర్కి కానీ ఇప్పటికైతే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారా? మండలం అంతా వచ్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% యాసంగి పత్తి వేసుకోవచ్చు సార్. వానాకాలం అయిపోయినా ఎండాకాలం యాసంగి పత్తి వేసుకోవచ్చు, ఫలితం వస్తుంది గ్యారెంటీ. మీ అనుభవం 24 hours కరెంట్ కూడా ప్లస్ సార్ మనకు పనికొచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చారు, మాకు ఎనీ టైం వాటర్ కరెంట్ వల్ల బాగుంది. రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారా తక్కువ? కళ్ళు వారానికి ఫిబ్రవరి నుంచి ఎక్కువ మీకు తడి పట్టింది. మార్చి 1st నుంచి పట్టింది. మార్చి నుంచి ఎక్కువ గర్భు సార్, గర్భు ఇదే నల్లదే దేనికి బాగా 1 కిలోమీటర్ సార్. వచ్చాను ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక అనుభవం అనేటువంటిది ఏదైనా ఒక వినూత్నమైన ఆలోచన మనిషి ఎప్పుడైనా సరే మానవ సమాజం పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నూతన ఆలోచన చేసి దాన్ని ఒక ప్రయోగం చేసి అది విజయం సాధిస్తే తదుపరి వాళ్ళకి అదే విజ్ఞానం. విజ్ఞానం ఎక్కడి నుంచో ఉండదు, విజ్ఞానం అంటేనే భక్తిలో యాసంగి విజ్ఞానానికి మీరు నాంది పలికినారు. మీకు వ్యవసాయ శాఖ తరఫున నేను హృదయపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% యాసంగి పత్తి వేసుకోవచ్చు సార్. వానాకాలం అయిపోయినా ఎండాకాలం యాసంగి పత్తి వేసుకోవచ్చు, ఫలితం వస్తుంది గ్యారెంటీ. మీ అనుభవం 24 hours కరెంట్ కూడా ప్లస్ సార్ మనకు పనికొచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ రేటింగ్స్ ఇచ్చారు, మాకు ఎనీ టైం వాటర్ కరెంట్ వల్ల బాగుంది. రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారా తక్కువ? కళ్ళు వారానికి ఫిబ్రవరి నుంచి ఎక్కువ మీకు తడి పట్టింది. మార్చి 1st నుంచి పట్టింది. మార్చి నుంచి ఎక్కువ గర్భు సార్, గర్భు గర్భు అంటే నల్లదే గర్భు చేనికి బాగా 1 కిలోమీటర్ సార్. చాలా సంతోషం, మీకు శుభాకాంక్షలు చెప్తామని వచ్చాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక అనుభవం అనేటువంటిది ఏదైనా ఒక వినూత్నమైన ఆలోచన మనిషి ఎప్పుడైనా సరే మానవ సమాజం పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నూతన ఆలోచన చేసి దాన్ని ఒక ప్రయోగం చేసి అది విజయం సాధిస్తే తదుపరి వాళ్ళకి అదే విజ్ఞానం. విజ్ఞానం ఎక్కడి నుంచో ఉండదు, విజ్ఞానం అంటేనే అది. అట్లా భక్తిలో యాసంగి విజ్ఞానానికి మీరు నాంది పలికినారు. మీకు వ్యవసాయ శాఖ హైదరాబాద్ లో చాలా రోజుల నుండి అంటే 5-4 days నుండి పడుతున్న వర్షాల వల్ల ఏదైనా కానీ చెరువులు మాత్రం బాగా నిండిపోయింది, మూసీ నది మాత్రం పొంగుతుంది. మరి ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూసి రండి. ఇక తెలంగాణలో అయితే అందరికీ భారీ వర్షాల బాధే పట్టుకుంది. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నదులు ఉప్పొంగి అయితే పోతున్నాయి. మరి ఈ క్రమంలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో అయితే ప్రవహిస్తుంది. దీంతో హైదరాబాద్లో మూసరంబాగ్ బ్రిడ్జ్ వరద నీటిలో అయితే మునిగిపోయింది. ఇక మొత్తానికి ఇక చాదరగట్లు అయితే లోతట్టు ప్రాంతాల కిళ్లకు వరద నీరు చేరి కాలనీల నీట మునిగినాయట. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఇదిగాక ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. దీంతో వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్లో వెళ్లాలని చెప్పి కూడా సూచించారు. ఇదిలా ఉంటే హిమాయత్ నగర్,
సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద అయితే ఇక పోటెత్తుందిలా. దీంతో అధికారులు గేట్ ఎత్తి దిగువకు విడుదల చేస్తారు. ఎంత దిగువకు విడుదల చేస్తే అవి ఎక్కడ కింద ఉన్న గ్రామాలకు పోయి ఆ గ్రామాలు మునిగిపోతాయని అదొక భయం. మరి హిమాయత్ సాగర్ అయితే 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ అయితే 8 గేట్లు అయితే ఎత్తిలు. మరి దీంతో మూసీలోకి వరద అయితే పోటెత్తింది. మరి ఇక ఎందుకైనా మంచి వీళ్ళకి అంత ముచ్చట ఎందుకు కానీ మనమైతే మన జాగ్రత్తలలో మనం ఉందాం. దిస్ ఇస్ టుడే న్యూస్. ఇంకా రేపు ఇంకొన్ని న్యూస్తో మళ్ళీ వస్తాం. అప్పటి వరకు సెలవు.